నమస్తే వెల్కమ్ టు 10 మ్యాక్స్. లైగర్ తర్వాత కాస్త స్లో అయిన రౌడీ హీరో ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ అనౌన్స్మెంట్స్ తో ఫ్యాన్స్ కి డబుల్ చీట్ ఇచ్చాడు. స్పెషల్ డే అయినా సెలబ్రేట్ చేసుకోకుండా షూటింగ్ లోనే బిజీగా ఉన్న బర్త్డే బాయ్ రిపీట్ కాంబినేషన్స్ లో అనౌన్స్ చేసిన సినిమాలేంటి? సీనియర్లు ఫాలో అవుతున్న పీరియాడిక్ యాక్షన్ విజయ్ కి వర్కౌట్ అవుతుందా? విజయ్ దేవరకొండ బర్త్డే ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇచ్చింది. వరుసగా 2 కొత్త సినిమాల్ని అనౌన్స్ చేసి అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్ ఇచ్చారు విజయ్. ఫ్యామిలీ స్టార్ తర్వాత పెద్దగా బ్రేక్ తీసుకోకుండానే గౌతమ్ సినిమా షూట్ లో బిజీ అయిపోయిన విజయ్ ఎలాంటి హింట్ లేకుండా తన 14, 15 సినిమాల్ని అనౌన్స్ చేశారు. విజయ్ దేవరకొండ తన 14వ సినిమాని తనతో ఆల్రెడీ టాక్సీవాలా సినిమా చేసిన డైరెక్టర్ రాహుల్ సాంకృత్యంతో అనౌన్స్ చేశారు. ఈ సినిమా మైత్రి మూవీస్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కబోతోంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో 1854, 1878 మధ్య జరిగే రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా సినిమాని పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాతో పాటు ఆల్రెడీ దిల్ రాజుతో రవికిరణ్ కోలా డైరెక్షన్ లో తన 15వ సినిమాకి సంబంధించి పోస్టర్ కూడా రిలీజ్ చేశారు విజయ్. ఆల్రెడీ విజయ్ దిల్ రాజుతో ఫ్యామిలీ స్టార్ సినిమా చేశారు. మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ అవడం, అది కూడా రవికిరణ్ స్టైల్ విలేజ్ యాక్షన్ డ్రామా అవడంతో ఈ ప్రాజెక్ట్స్ మీద ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. కొత్తగా అనౌన్స్ చేసిన 2 సినిమాలతో పాటు ప్రస్తుతం విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరితో స్పై యాక్షన్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా నుంచి ఏదైనా గ్లిమ్స్ వీడియో రిలీజ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశారు ఫ్యాన్స్. అయితే సితారా, శ్రీకర, ఫార్చ్యూన్ 4 బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా పోస్టర్ రిలీజ్ చేసి త్వరలోనే స్నీక్ పిక్ రిలీజ్ చేస్తామని ప్రామిస్ చేసింది. ఈ ఇంట్రెస్టింగ్ మూవీ ప్రెజెంట్ వైజాగ్ లో భారీ షెడ్యూల్ షూటింగ్ లో బిజీగా ఉంది. మొన్నటి వరకు ఆడియన్స్ ని పెద్దగా ఎగ్జైట్ చేయని విజయ్ ప్రస్తుతం 3 డిఫరెంట్ సినిమాలు చేయడంతో ఈ సినిమాల అప్డేట్స్ కోసం క్యూరియస్ గా వెయిట్ చేస్తున్నారు. రష్మిక బాలీవుడ్ కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉంది. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రష్మిక ఫస్ట్ లో అన్ని ఫ్లాపులు, యావరేజ్లతో సరిపెట్టుకుంది. కానీ యానిమల్ కొట్టిన సక్సెస్ దెబ్బకి ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కాంపౌండ్ లో పడింది. మరి సల్మాన్ ఖాన్ సినిమాతో రష్మిక బాలీవుడ్ లో సెటిల్ అయినట్లేనా? యానిమల్ ఇచ్చిన బూస్ట్ తో రష్మిక బాలీవుడ్ రైడ్ ఫుల్ స్పీడ్ అందుకుంది. అంతకుముందు రష్మిక గుడ్ బై, మిషన్ మజ్ను సినిమాలు అంతగా ఆడకపోవడంతో ఇక బాలీవుడ్ లో రష్మిక పనైపోయిందనుకున్నారు అంతా. అయితే థర్డ్ మూవీగా వచ్చిన యానిమల్ తో బౌన్స్ బ్యాక్ అయింది. యానిమల్ బ్లాక్ బస్టర్ తో వరుసగా ఛాన్సులు దక్కించుకుంటోంది రష్మిక. అలా లేటెస్ట్ గా సల్మాన్ ఖాన్ తో సికందర్ లో ఆఫర్ కొట్టేసింది రష్మిక మందన్న. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా, మురుగదాస్ డైరెక్షన్ లో, సాజిద్ నడియాడ్వాలా ప్రొడక్షన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సికందర్ సినిమాలో హీరోయిన్ గా రష్మిక చేస్తున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది టీం. ఈ నెలలోనే సికందర్ షూటింగ్ సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తోంది టీం. అంతేకాదు ఈ షెడ్యూల్లోనే రష్మిక కూడా జాయిన్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సమ్మర్ లో షూట్ స్టార్ట్ చేసి నెక్స్ట్ ఇయర్ ఈద్కి సికందర్ ని రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే అనౌన్స్ చేశారు సల్మాన్ ఖాన్. ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్, అందులోనూ సల్మాన్ ఖాన్ లాంటి టాప్ స్టార్ తో హీరోయిన్ గా ఛాన్స్ రావడం అంటే రష్మిక బాలీవుడ్ లో స్టార్ అయిపోయినట్టే అంటున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే వికీ కౌశల్ తో చావా సినిమా చేస్తోంది రష్మిక. ఈ సినిమాలతో పాటు హిందీలోనే యానిమల్ కి సీక్వెల్ గా యానిమల్ పార్క్ మూవీలో కూడా హీరోయిన్ రష్మికనే. ఇలా ప్రస్తుతం రష్మిక 3 పెద్ద బాలీవుడ్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది. వీటితో పాటు సౌత్ లో పుష్ప 2, కుబేరా, రెయిన్బో, గర్ల్ ఫ్రెండ్ ఇలా మరో 4 సినిమాలు చేస్తోంది. సాయి పల్లవి పర్ఫార్మెన్స్ కంటే ఎక్కువ తన పర్సనాలిటీనే ఇష్టపడతారు ఆడియన్స్. ఎలాంటి స్కిన్ షో చేయకుండా ప్యూర్ యాక్టింగ్ తో జనాల్ని ఆకట్టుకుంటున్న సాయి పల్లవి అంటే ఏజ్ తో సంబంధం లేకుండా ఫ్యాన్స్ ఉన్నారు. యాక్టింగ్ కే ఇంతలా ఫ్యాన్స్ అయిపోయిన వాళ్ళు ఈ వీడియో చూస్తే ఇంకెంత ఫిదా అయిపోతారో. ఈ జనరేషన్ హీరోయిన్లతో ఏమాత్రం పోటీ పడకుండా తనకంటూ సపరేట్ ట్రెండ్ సెట్ చేసుకుని సినిమాలు చేస్తున్న సాయి పల్లవి ఎలాంటి హడావుడి, హంగు, ఆర్బాటాలు లేకుండా సింపుల్ గా సినిమాలు చేస్తుంది. అలా అని అవకాశం వచ్చిన ప్రతి సినిమాని ఓకే చేయకుండా తనకు నచ్చిన సినిమాలకు మాత్రమే ఓకే చెప్తుంది. ఆఖరికి స్టార్ హీరోల సినిమాలో ఛాన్స్లు వచ్చినా సరే క్యారెక్టర్ నచ్చకపోతే సింపుల్ గా నో చెప్పేస్తుంది. ఈ సింప్లిసిటీనే సింపుల్ గా వీడియోలో చూపించింది తండెల్ టీం. ఈ గురువారం సాయి పల్లవి బర్త్డే సందర్భంగా తండెల్ నుంచి వీడియో రిలీజ్ చేసింది టీం. షూటింగ్ లో షాట్ కోసం ఎంత సీరియస్ గా పనిచేస్తుందో, షాట్ అయిపోయాక ప్యాకప్ తర్వాత ఎంత సరదాగా సింపుల్ గా ఉంటుందో వీడియోలో చూపించింది టీం. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న తండెల్ నుంచి రిలీజ్ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రొటీన్ కమర్షియల్ సినిమాలు తన ప్రిఫరెన్స్ కాదని ఫస్ట్ నుంచి చెబుతూ వస్తున్న సాయి పల్లవి పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉంటేనే సినిమాలు చేస్తోంది.
అలా 2 ఏళ్ల గ్యాప్ తర్వాత నాగ చైతన్యతో సినిమా చేస్తోంది సాయి పల్లవి. 2021లో నాగ చైతన్యతో లవ్ స్టోరీ మూవీ చేసి సినిమాకి హీరో నాగ చైతన్య అయినా డామినేట్ చేసి మరీ ఆ సినిమాకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయింది సాయి పల్లవి. అలా తండెల్లో కూడా నాగ చైతన్యకి పోటీగా తన క్యారెక్టర్ ని చూపించబోతోంది సాయి పల్లవి. బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న తండెల్లో బుజ్జి తల్లిగా ఇప్పటికే తన సింపుల్ లుక్స్ తో క్యారెక్టర్ తో ఆకట్టుకుంటోంది సాయి పల్లవి. మరి డిసెంబర్ లో రిలీజ్ కాబోతున్న తండెల్లో ఫుల్ ప్లెజ్డ్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. కన్నప్ప షూట్ లో జాయిన్ అయిన ప్రభాస్, మరోసారి పోస్ట్ పోన్ అయిన విశ్వక్ సినిమా, ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసిన ధనుష్, క్రేజీ టీజర్ తో వచ్చిన సుహాస్. ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. కన్నప్ప షూట్ లో జాయిన్ అయ్యారు ప్రభాస్. మంచు విష్ణు లీడ్ రోల్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న కన్నప్ప సినిమాలో ప్రభాస్ జాయిన్ అయినట్టు పోస్టర్ రిలీజ్ చేసింది టీం. మెగాస్టార్ చిరంజీవి పద్మ విభూషణ్ అందుకున్నారు. సినీ రంగానికి చేసిన సేవలకు గాను ఉన్నత పురస్కారం పద్మ విభూషణ్ ను ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. విశ్వక్ సేన్ సినిమా మరోసారి పోస్ట్ పోన్ అయింది. సితారా, శ్రీకర, ఫార్చ్యూన్ 4 నిర్మాతలుగా ఈ 17న రిలీజ్ అవ్వాల్సిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా మే 31న రిలీజ్ అవుతున్నట్టు అనౌన్స్ చేసింది టీం. ధనుష్ 50వ సినిమాగా ధనుష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఇంట్రెస్టింగ్ యాక్షన్ డ్రామా రాయన్. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసింది టీం. తమిళ స్టార్ హీరో విజయ్ వెంకట్ ప్రభు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గోట్ సినిమాలో శివకార్తికేయన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. బ్యాక్ టు బ్యాక్ ఇంట్రెస్టింగ్ సినిమాలతో ఆడియన్స్ ముందుకొస్తున్న సుహాస్ లేటెస్ట్ గా గొర్రె పురాణం సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేశారు. మరోసారి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన లవ్ మౌళి సినిమా. నవదీప్ హీరోగా తెరకెక్కిన ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ లవ్ మౌళి సినిమా ఇప్పటికే చాలా సార్లు పోస్ట్ పోన్ అయి జూన్ 7న రిలీజ్ చేస్తున్నట్టు కొత్త డేట్ అనౌన్స్ చేసింది. సో యస్, చూసారు కదా, ఇది ఇవాల్టి 10 Max. మరి లేటెస్ట్ అండ్ ట్రెండీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV. బై బై.